హలో అండి, రేషాస్ కిచెన్కి స్వాగతం. నేను మీ శాంతి. ఈరోజు సున్నుండలు తయారీ విధానం చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు 1 కప్పు ఇలా పొట్టు తీసిన పప్పు ఉంటుంది కదండి, మినపప్పు. ఈ పప్పు తీసుకున్నాను. ఇది 2 స్పూన్లు పొట్టుతో ఉన్న పప్పు తీసుకున్నాను. 1 స్పూన్ పచ్చిశనగపప్పు. 1 కప్పు ఈ పప్పుకి 2 కప్పులు బెల్లం పడుతుందండి. 1 చిన్న గ్లాసులో నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఎంత పడుతుంది అనేది మనం తయారు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ పప్పు మనం స్టవ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ 3 పప్పులు వేయించాలి. వేయించి మిక్సీలో పెట్టి పొడి చేయాలి. పొట్టుపప్పు ఎందుకు వేస్తున్నానంటే పూర్వం మొత్తం పొట్టుపప్పుతోటే చక్కగా సున్నుండలు తయారు చేసుకునేవారు. ఇప్పుడు మనం అదంతా వేయించి పొట్టు తీయలేం కాబట్టి 2 స్పూన్స్ ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనం తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి ఇలా ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ లేకుండా పప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. పొట్టుతో ఉన్న పప్పు కూడా వేసుకోవాలి. కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఫ్లేమ్ తగ్గించి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఏ వంట చేసినా మనం మంట తగ్గించి చేస్తే ఆ వంట చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ రైస్ వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే బ్రౌన్ రైస్ వేస్తున్నాను. 1 స్పూన్. ఇలా గోల్డ్ కలర్ వచ్చేది కాబట్టి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి ఓకే. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టి పౌడర్ చేసుకుందాం. చల్లారినదంతా మనం మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం, చల్లారిన పొడి 2 కలిపి మనం ఇలా తయారు చేసుకున్నాం. దీన్ని 2 మళ్ళీ మనం మిక్సీలో పట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి మనం ఇంట్లో తయారు చేసిన నేతితో చేస్తున్నానండి. ఇలా నెయ్యి పోసుకుని ఎంత అవసరమో అంత నెయ్యి పోసుకోవాలి. పోసుకుని మనం ఉండలుగా తయారు చేయాలి. ఇలా తయారు చేసుకుని మనం ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. చూడండి నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చేస్తే ఉండలు మంచిగా వస్తాయి. ఈ విధంగా తయారు చేస్తే సున్నుండలు రెడీ అవుతాయి. చూసారా సున్నుండలు ఎంత బాగా వచ్చాయో? నేను అన్ని సున్నుండలు తయారు చేసి చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండి మన సున్నుండలు రెడీ. పిల్లలు డైలీ తిన్నారంటే చాలా మంచిది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా రోజు 1 సున్నుండ తింటే చాలా బాగుంటుంది. వెరీ గుడ్ ఫర్ హెల్త్.